జూనియర్ ఎన్టీఆర్ తన బామ్మర్ది నాన్నే నితిన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ హిట్ అవడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ స్టేజ్ మీదకి వెళ్లగానే ఫ్యాన్స్ కేకలతో అరుస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ కాసేపు ఆగండి మాట్లాడతా అన్నా సరే ఆఫ్టర్ 1 year నీ స్పీచ్ ను మళ్ళీ వింటున్నామంటూ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు తన బామ్మర్ది గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ నాకు పెళ్లైన తర్వాత వీడు నాతో మాట్లాడేవాడే కాదు, నన్ను చూసి దాక్కునేవాడు, నేను ఎంత మాట్లాడాలని ట్రై చేసినా సరే వీడు వచ్చేవాడు కాదని, కానీ ఫస్ట్ టైం నాతో ధైర్యం వచ్చి బావా నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అని అన్నాడంట. దానికి ఎన్టీఆర్ అయితే ఓకే అని, నువ్వు నాకు ఏమీ చెప్పక్కర్లా, నీ ఫ్రీడమ్ నీకుండాలి, వేరే వాళ్ళ షాడో నీ మీద ఉండకూడదు అని మాట్లాడారట. కానీ లోన మాత్రం వీడు నలుగురు మధ్యలో ఉండేవాడు, ఇప్పుడు యాక్టర్ గా ఎక్స్పోజ్ అవుతా అంటున్నాడు, ఎలా అని అనుకున్నాడట మనసులో ఎన్టీఆర్. మొత్తం మీద మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ అవ్వడంతో తన బామర్ది హిట్ కొట్టాడని ఎన్టీఆర్ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. అంతేకాదు తన బామర్దికి స్టేజ్ మీద నువ్వెప్పుడు కూడా ప్రొడ్యూసర్ అండ్ నిర్మాతల్ని నమ్ముకో అని చెప్పుకొచ్చారు. స్టేజ్ మీద మూవీ టీమ్ తో ఫొటోస్ దిగేటప్పుడు ఎన్టీఆర్ తన బామర్దిని పక్కకు తోసి మరి నాగవంశీ సిస్టర్ హారికతో ఫోటో దిగారు. దాంతో నితిన్ నవ్వుకున్నాడు. అలానే మీరు కాళ్ళకి దండం పెట్టాల్సింది నాకు కాదు మీ తల్లి తండ్రులకి అంటూ మూవీ టీమ్ కి బహుమతులు అందించే టైంలో నాన్నే నితిన్ ని గిల్లి మరి ఇచ్చాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎంత అల్లరివాడు, ఎంత జాలీగా ఉంటాడనేది ఇక్కడే అర్థమవుతుంది. అలాగే ఎన్టీఆర్ తన దేవరా మూవీ గురించి మాట్లాడు దేవరా పార్ట్ 2 కూడా ఉండబోతుంది అంటూ అనౌన్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ చూసిన తమ అభిమానులంతా ఏంటి ఎన్టీఆర్ ఇంత సన్నంగా అయిపోయారు అంటూ ప్రశాంత్ నీల్ మా ఎన్టీఆర్ అని ఏం చేస్తున్నారంటూ సరదాగా సెటైర్లు కూడా వేశారు. మరి ఎన్టీఆర్ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏది? అలానే నాన్నే నితిన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ మూవీని మీరు చూస్తే మీకేమనిపించిందో కింద కమెంట్ లో తెలిపి సెలబ్రిటీస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.